నమస్తే, నేను అంకిత. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న భూముల ఇష్యూ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పెద్ద తలనొప్పిగా తయారైంది. అయితే దీనికోసం నలుగురిని కమిటీగా నియమించారు. అయితే అసలు ఈ కమిటీ ఎవరు, ఆంధ్రప్రదేశ్లో భూదందాలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, చూస్తున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా భూదందాల గురించే నడుస్తుంది ఏపీలో. అయితే అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలనొప్పిగా మొదలైంది అని తెలుస్తుంది. అయితే దానికోసం కొంతమందిని కమిటీ కింద నియమించారు. అసలు ఆ కమిటీ ఎవరు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే పరిష్కారం ఇవ్వలేనటువంటిది భూముల ఆక్రమణలు, భూముల కబ్జాలు. ఇవి పరిష్కారం చేయలేనటువంటి సమస్యలు అనేది అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గమనించారు. ఎలా గమనించారంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా. అక్కడ ఆ ప్రజా దర్బార్లో వస్తున్నటువంటి కంప్లైంట్స్లో 90% భూములకు సంబంధించినటువంటి కబ్జాలు లేదంటే భూములకు సంబంధించినటువంటి వివాదాలు ఇవే ఉన్నాయి. అవి కూడా ప్రత్యేకించి ఏంటంటే ఆ జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూములను ఆక్యుపై చేసుకోవటం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. వాస్తవంగా ఆయన అనుకున్నది ఏంటంటే ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అసైన్డ్ ల్యాండ్స్ మాత్రమే వీళ్ళు కబ్జా చేశారు. అలాగే 22A కింద నిషేధించబడినటువంటి భూములు మాత్రమే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీని మీద ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. ఏంటంటే అసైన్ ల్యాండ్స్ అలాగే 22A కింద నిషేధించినటువంటి భూములే కాదు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు కూడా వీళ్ళు బలవంతంగా లాగేసుకున్నారు అనేది అర్థమైంది ఈ అర్జీల ద్వారా. చాలామంది ప్రజా దర్బార్ సందర్భంగా వాళ్ళు పెడుతున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే అన్నీ ఇవే. ప్రత్యేకించి పులివెందుల్లో ఒక మహిళ వచ్చి తమ భూముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుచరులు లాగేసుకున్నారు అని కంప్లైంట్ చేశారు. పులివెందుల్లో ఎప్పుడు కూడా ధైర్యం చేసి వైఎస్ ఫ్యామిలీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి అనుచరుల మీద కానీ కంప్లైంట్ చేసినటువంటి దాఖలాలు ఉండవు దాదాపుగా. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు ముందుకు వచ్చి పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు భూములు లాగేసుకున్నారు అనేటువంటి కంప్లైంట్స్ పులివెందుల్లోనే రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. పులివెందుల్లో రావడం అనేది ఆశ్చర్యపోయాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు. సో దాని మీద ఏం చేయాలి అనే దాని మీద ఆయన సీరియస్గా ఆలోచించారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఉంది కాబట్టి దీనికి పరిష్కారం చూపించాలి. ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ లేదంటే 22A కింద నిషేధించబడినటువంటి ల్యాండ్స్ అని అంటే అది వేరే ఇష్యూ. కానీ ఇది ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటే ఖచ్చితంగా ఒక లూటీ జరిగింది అనేది అర్థమైంది. దీనికి పరిష్కారం ఏంటంటే మళ్ళీ తిరిగి భూముల్ని వాళ్ళకి ఇప్పించడం. సో దాన్ని చేయాలంటే ఏం చేయాలి చట్టబద్ధంగా అనే దాని మీద ఆలోచించి నలుగురు అధికారులతోటి ఒక కమిటీని వేయాలి అనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుని ఒక 2 IASలు 2 IPSలని నియమించి ప్రత్యేకించి ఈ భూములకు సంబంధించినటువంటి అంశం మీదనే వాళ్ళు పరిష్కారం చూపేలా పనిచేసేలాగా ఒక టీంని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే భూములకు సంబంధించి మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. అది ఎవరు చేశారు అని అంటే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. అక్కడ ఉండేటువంటి భూముల వివరాలన్నీ కూడా మాయం చేయడానికి అనేది విచారణలో కూడా ప్రాథమికంగా తేలింది. ఫలితంగా అక్కడ ఉండేటువంటి ఆర్డీఓ అలాగే ఎంఆర్ఓ, అంతకుముందు ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు, ఒక ఎస్ఐని కూడా వీఆర్లోకి పంపించడం జరిగింది. అయితే ఇంతటితోటి ఆ సమస్య పరిష్కారం అయినట్టు అంటే కాదు. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భూములకు సంబంధించిన కబ్జాల వివరాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ. మళ్ళీ తాజాగా ఏంటి, కొన్ని ఫైల్స్ మురికాలువల పక్కన తిరుపతిలో కనిపించాయి అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. అసలు ఈ ఫైల్స్ అన్నీ ఎలా బయటకు వెళ్తున్నాయి, ఆ ఫైల్స్ ఒకవేళ బయటకు వెళ్తే కనుక ఈ కబ్జాలకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదా, వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే ఫైళ్ళు పోయినంత మాత్రాన డేటా రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనూ లేదంటే ఇంకో చోట దొరుకుతుంది. 3-4 ప్లేసుల్లో పెడతారు ఇన్ఫర్మేషన్, ఎక్కడో దగ్గర అయితే దొరుకుతుంది. కానీ ఆ భూములకు సంబంధించినటువంటి ఫైల్ మీద నోట్ ఫైల్ అనేది ఉంటుంది. ఆ నోట్ ఫైల్ ఎవరు ఇచ్చారు అనే దాన్ని బట్టి ఈ కేసు విచారణ జరగాలి.
సపోజ్ ఏదో ఒక భూమి ఉంది, అసైన్ ల్యాండ్ ఉంది, లేదా 22A కింద నిషేధించినటువంటి భూమి ఉంది, లేదా ప్రైవేట్ వ్యక్తులకు భూమి ఉంది. దాన్ని మార్చాలంటే ఆర్ఓఆర్ మార్చాలి, ఆ రికార్డ్స్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్లో మార్చాలి, అలాగే సర్వర్లో కూడా మార్చాలి. మార్చాలంటే ఎవరికోళ్ళు ఇండివిజువల్గా అయితే మార్చారు కదా, ఎవరో ఒకళ్ళు సిఫారసు చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు ఫైల్ తయారు చేసేటప్పుడు సో అండ్ సో పర్సన్ సిఫారసు కారణంగా నేను మార్చాల్సి వచ్చింది అనేది నోట్ ఫైల్ రాస్తారు. ఆ నోట్ ఫైల్ ఉంటేనే చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ నోట్ ఫైల్ అనేది అఫీషియల్గా దొరకదు, ఆన్లైన్లో ఓన్లీ ఆన్ పేపర్ మాత్రమే దొరుకుతుంది, ఫిజికల్గా మాత్రమే దొరుకుతుంది. సో ఫిజికల్గా ఫైల్స్ లేకపోతే ఈ మంత్రి హోదాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికమెండ్ చేస్తుంటాడు, సిఫారసు చేస్తుంటాడు. అకార్డింగ్ టు ది మినిస్టర్ పెద్దిరెడ్డి అని రాస్తాడు, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అకార్డింగ్ టు ది మినిస్టర్ పెద్దిరెడ్డి సో అండ్ సో అని చెప్పి రాస్తారు. అది రాసి ఆ ఫైల్ కనుక ఆ సిఫారసు రాసినటువంటి నోట్ ఫైల్ కనుక రాకపోతే పెద్దిరెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి లేదు. నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి, ఎవరి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా లీడర్లు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నాడు కాబట్టి ఏదో ఒక సిఫారసు చేస్తారు. సిఫారసు చేసినప్పుడు నోట్ ఫైల్ రాస్తారు, జగన్మోహన్ రెడ్డి సిఫారసు మేరకు అని రాస్తారు. ఎందుకంటే అక్కడ అధికారులు ఫైలు తయారు చేసేది, వాళ్ళు ఇరుక్కోరు కదా, వాళ్ళకై వాళ్ళు ఫైల్ తయారు చేస్తే వాళ్ళు దొరుకుతారు. పొలిటికల్ లీడర్స్ అనే వాళ్ళు టెంపరీ, పర్మనెంట్ ఎవరు ఉద్యోగస్తులు. సో కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. సో ఈ ఫైల్స్ తగలబెట్టడం కానీ, లేదంటే ఫైల్స్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పారేయటం కానీ, ధ్వంసం చేయటం కానీ, మాయం చేయటం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఈ నోట్ ఫైల్స్ అనేవి దొరకకుండా ఉండటానికి చేస్తున్నారు. ఆ నోట్ ఫైల్స్ లేకపోతే చర్యలు ఎవరిమైనా తీసుకోలేరు. లేదా వాంగ్మూలాన్ని చేసుకొని చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సస్పెండ్ చేశారు ఆర్డీఓని, ఎంఆర్ఓని. వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని మళ్ళీ కేసు దర్యాప్తు చేయాలి. అలా కాకుండా నోట్ ఫైల్ ఉంటే డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిపోవచ్చు. నోట్ ఫైల్ ఆన్ పేపర్ ఉంటుంది కాబట్టి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కానీ, లేకపోతే ఎవరి మీద అయినా సరే, దాని కారకులు అయినటువంటి వాళ్ళ మీద. సో ఇలాంటి టిపికల్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఈ టిపికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలని అంటే కనుక ఖచ్చితంగా ఒక ఉన్నతాధికారుల కమిటీ కావాలని భావించినటువంటి చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఐపీఎస్లను కొంతమంది నలుగురిని ఎంపిక చేసినటువంటి వాళ్ళని నలుగురిని ఇంకా నియమించబోతున్నారు. 2 ఐఏఎస్లు, 2 ఐపీఎస్లు. సో ఎందుకు, వీళ్ళకేమో సిఆర్పిసిలో పట్టు ఉంటుంది ఐపీఎస్లకి, వాళ్ళకేమో రెవెన్యూకి సంబంధించినటువంటి చట్టాల మీద అవగాహన ఉంటుంది ఐఏఎస్లకి. అందుకని సీనియర్ ఐఏఎస్లని ఇద్దరిని, సీనియర్ ఐపీఎస్లు ఇద్దరిని కలిపి నలుగురితోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఈ భూదందాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని సార్ట్అవుట్ చేయాలి అని చెప్పి ఆయన కమిటీ చేయాలని నిర్ణయించుకుంటున్నాడు. ఈ నిర్ణయానికి కారణం ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి ఒకదాన్ని తీసుకొచ్చి ఆయన బొమ్మతోటి పాస్ పుస్తకాలు ఇష్యూ చేయటం, తర్వాత ఆయన బొమ్మతోటి సర్వే రాళ్ళు వేయించడం, ఇవన్నీ కూడా చాలా చాలా చేశారు ఆయన. వాటన్నిటినీ సార్ట్అవుట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈ కబ్జాలకు గురైనటువంటి భూముల్ని ఫస్ట్ బయటికి తీసుకురావాలి. ఇది ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్కల సమస్యగా అయిపోయింది ఇది. సో కాబట్టి దాని పరిష్కారం కోసం మరి చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, 4 సీనియర్ అధికారులను వేయటానికి. బట్ ఆ అధికారులు అయినా సరే ఆధారాలు లేకపోతే ఏం చేస్తారు, మరి ఏం చెప్తారో చూడాలి. పెద్ద సవాలు, పెద్ద తలనొప్పి చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భూముల కబ్జాలే. ఎవరు భూములు కబ్జా చేస్తారో తెలియదు. ఎవరికి బలం ఉంటే వాళ్ళది, ఎవరు అధికారం ఉంటే వాళ్ళది అన్నట్టుగా సామాన్యుల భూములు లాగేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. సో వాటన్నింటినీ తిరిగి పేద ప్రజలకు ఇప్పించాలనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. ప్రజా దర్బార్లో కూడా వస్తున్న కంప్లైంట్స్ అవే. మరి అది చేయకపోతే కనుక నిజంగానే చంద్రబాబు నాయుడుకి తలనొప్పే. ఓకే, థ్యాంక్ యూ.